హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. అదే వచ్చేసి కారపూస రెసిపీ అనమాట. నేను చూపించిన ఈ కొలతల్లో అయితే కారపూసను రెడీ చేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. పర్ఫెక్ట్గా అస్సలు పాడవకుండా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. కారపూస అనేది చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా త్వరగా కారపూసను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి. తర్వాత కారపూసను రెడీ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదన్నా కొలతతో ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ పెట్టుకొని, ఇక్కడ వచ్చేసి నేను 3 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. ఇది మామూలుగా రేషన్ బియ్యంతో పట్టించిన పొడి బియ్యం పిండేనండి. తర్వాత దీంట్లోకి వచ్చేసి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. చాలామంది 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటారు. అలా కాకుండా ఇలా 3 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండితో అయితే కారపూసను చేస్తే చాలా టేస్ట్గా వస్తాయి. ఈ శనగపిండి కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసేసి మెత్తగా పొడి చేసుకున్న వాము పొడిని అయితే వేసుకోవాలి. ఈ కారపూసకు వచ్చేసేసి వాము అనేది మెత్తగా పొడిలాగా అయితే వేసుకోవాలండి. ఎందుకంటే అవి మనం పిండి వేసుకునేటప్పుడు వాము అనేది అడ్డుపడుతుంది, అందుకనే మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. పిల్లల కోసం కాబట్టి కొంచెం కారం తగ్గించి వేసుకోవాలి. వీటినన్నిటిని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఈ పిండిలోకి వచ్చేసి ఉప్పు కారం అనేది బాగా పట్టేలాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడే ఒకసారి టేస్ట్ చేసుకుంటే ఇంకొంచెం సాల్ట్ కానీ కారం కానీ పడితే ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే వేసేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకున్నాక వేసుకోకూడదనమాట. అందుకని ఇలా కలుపుకునేటప్పుడే సాల్ట్ అనేది కారం అనేది చూసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. నేను తీసుకున్న ఈ పిండికి అయితే నేను వేసుకున్న సాల్ట్ కారం అనేది కరెక్ట్గా సరిపోయింది. దీంట్లో మనం నెయ్యి కానీ బటర్ కానీ ఏమీ వేసుకోవట్లేదండి. వేసుకోకుండానే కారపూస అనేది చాలా గుల్లగా కరకరలాడుతూ వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను పోసిన వాటర్ అయితే వేడి నీళ్ళు అనమాట. వేడి నీళ్ళు పోయటం వలన కారపూస చాలా గుల్లగా వస్తుంది. మనకు అవసరమైనంత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని అయితే మన చక్రాల గిద్దల్లో వేసుకుంటే జారిపోయేంత లూజ్గా అయితే పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా కలుపుకొని ఇట్లా అయితే ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వేడి నీళ్ళు పోసాం కాబట్టి ఆ వేడి అనేది పోకుండా పిండిని ఇలా దగ్గరగా పెట్టేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని అయితే పక్కన పెట్టుకొని, ఇక్కడ వచ్చేసేసి మనం కారపూస చేయడానికి ఈ ప్లేట్ని అయితే యూజ్ చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఈ ప్లేట్ని వేసేసుకొని కారపూస వేసుకునే చక్రాల గిద్దను అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఒకసారి చేతిని తడుపుకోవాలన్నమాట. చేతిని తడుపుకొని ఈ పిండిని చక్రాలు వేసుకునే గిద్దలోకి అయితే వేసుకోవాలి. మేమైతే వీటిని చక్రాల గిద్దలు అంటాము. ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి. కొంచెం గ్యాప్ అనేది ఉంచాలన్నమాట. ఎందుకంటే మనం పైన పెట్టి ఒత్తేటప్పుడు అది బయటకు వచ్చేసేస్తుంది. అందుకనే పిండిని కొంచెం గ్యాప్ ఉంచుకొని ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా పైది పెట్టుకొని ఒకసారి ఒత్తుకుంటే మనకి కారపూస అనేది ఎలా జారుతుందో తెలుస్తుంది. నాకు పర్ఫెక్ట్గా పిండి అనేది నేను పర్ఫెక్ట్గా కలిపేశాను. ఇట్లా అయితే మనకు కారపూస వస్తుంది. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒకసారి కొంచెం ఒక చిన్న పిండి ముద్దను వేసుకొని తీస్తే మనకు ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో తెలుస్తుంది. తర్వాత కారపూస అనేది ఒత్తుకోవాలి. ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదండి. ఆయిల్ ఒకసారి వేడైన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని చక్రాలను అయితే ఒత్తుకోవాలన్నమాట. తర్వాత ఇంకో సైడ్ కూడా కాల్చుకొని ఇలా చక్రాలు వేసేటప్పుడు కొంతమందికి చేయి కాలుతుంది, హీట్ అనేది పైకి వస్తుంది కదండి. అప్పుడు ఒక ప్లేట్ మీద కానీ గిన్నె మీద కానీ వేసుకొని ఆయిల్లో వేసుకుంటే
చెయ్యి అనేది హీట్ రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత మరొక వాయిని అయితే వేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి వస్తుందో. తర్వాత ఇక్కడైతే మన కారపూస అనేది రెడీ అయిపోయిందనమాట. దీన్ని ఒకసారి తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలన్నమాట. కారపూస అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది, అందుకనే వేసిన వెంటనే ఫ్రై అయిపోతుంది అనమాట. దీనిని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా కారపూస అయితే రెడీ అయిపోయింది. పిండిని అయితే నేను చెప్పినట్టుగా ఇలా కలపండి, అస్సలు ఆయిల్ అనేది పీల్చదనమాట. పర్ఫెక్ట్గా కారపూస అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కారపూస రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంది. అంతేకాకుండా చాలా గుల్లగా నోట్లో వేసుకుంటే భలే కరకరలాడుతూ వచ్చిందండి. చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చిందో. చేత్తో నలిపితే ఈజీగా స్మాష్ అయిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా కారపూస అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా చాలా త్వరగా కారపూస అనేది రెడీ అయిపోయింది.